ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేను దేవుని వాగ్దానం చూస్తున్నాము. చిన్న విషయం పాడుకుందామండి. షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సియోని నా గానము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. సత్యవాక్యమును చేతబట్టుకొని సర్వలోకమునకెళ్ళి నా సువార్త ప్రకటించమని చెప్పాడు యేసయ్య శిశువులకి. ఆయనకే ఇవ్వలేదు, శిశువులకే ఇవ్వలేదు, మనకు అట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. మనం కూడా ఆయన సువార్త చెప్పటానికి, ఆయన పిలుచుకున్న పిలుపుకు లోబడి మనం కూడా ఆయన సువార్త ప్రకటించవచ్చు. ఎందుకంటే ఎంతో మంది ఆత్మీయ తండ్రులు ఉన్నారు, అనుభవం కలిగిన భక్తులు ఉన్నారు. మరి మాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా దేవుని సువార్త మరి ఆయన పిలిచాడు కాబట్టి ఆయన పిలుపుకు తగినట్టుగా మరి మేము కూడా దేవుడి మాటలు ప్రకటించడానికి ముందుకు వచ్చామండి. మరి ఇదన వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం చూసుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పిదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీ నామమును ప్రేమించువారు ప్రకటించెదరు, ఉల్లసించెదరు. నిన్ను ప్రేమించేవారు నీలో వరదిల్లెదరు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకే ఇచ్చాడు కాబట్టి ఈ సత్యవాక్యమును చేతబట్టుకొని మనం బ్రతుకున్నంత వరకు కూడా ప్రకటించటానికి ముందుకు వెళ్దాం. దేవుడు వాక్యాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? సత్యవాక్యముతో సర్వసత్యములోకి నడిపించే ఈ మాటలు మనం చేతబట్టుకొని చెప్తున్నామంటే మనకిచ్చిన భాగ్యం ఇది. దేవదూతలకు లేని భాగ్యము మనకిచ్చాడు దేవుడు. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.